లాంటి వాళ్ళతో పెద్ద పెద్ద సినిమాలకి పనిచేసే పెద్ద పెద్ద సెట్లు వేసే పద్మశ్రీ అవార్డు అందుకున్న తోట తరణి గారు ఈ సెట్స్కి వచ్చి కూర్చుని బొమ్మలు గీసేవారు, డిజైన్లు గీసేవారు, సెట్ల దగ్గర నుండి వేయించేవారు. వీళ్ళ అదృష్టం అది, వీళ్ళ సంకల్ప బలం అది. అదే సంకల్ప బలంతో రాజేంద్ర ప్రసాద్ గారిని ఎవరు వాళ్ళ మనసులో ఉంది చెప్పట్లేదు. నేను అడిగాను, ఇంకెవరు ఉంటారండి, రాజేంద్ర ప్రసాద్ గారు కదా, అప్రోచ్ అయ్యారా, పాటలు ఇంత బాగా వస్తున్నాయి, ఇంకా లేదండి, ఎందుకు ఆలస్యం, ఏమంటారో అని భయం వేస్తుందండి. ఇళయరాజా గారిని ఒప్పించేసుకున్నారు, తోట తరణి గారిని ఒప్పించేసుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడానికి భయమా? ఆయన ఏమైనా అంటారేమోనండి, సీనియర్ కదా. సీనియర్ కాదు, మంచి కథ దొరికితే ఆయనకి పండగ. ఆ మంచి కథని పట్టుకుని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎంత వర్క్ చేస్తారో ఆ పాత్ర కోసం, రఘురామ్ పాత్ర కోసం ఆ నలుగురికి ఆ ఆహార్యాన్ని దగ్గర నుంచి, ఆ కళ్ళజోడు దగ్గర నుంచి, ఆ ఎత్తుపళ్ళ దగ్గర నుంచి ఆయన తీసుకున్న జాగ్రత్తలు నేను ప్రత్యక్ష సాక్షి. మీకు భయం అయితే నేను అడుగుతానని చెప్పా. ఒకసారి అడగండి సార్ అన్నారు. నేను అన్నయ్యకి మెసేజ్ పెట్టా, అన్నయ్య ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చా అని. ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, అసలు ఏం పర్లేదు సార్ ప్లీజ్. అన్నయ్య ఫోన్ చేయొచ్చు అంటే అట్ ఎనీ టైం అని వెంటనే రిప్లై వచ్చింది. నేను అన్నయ్యకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. ఎత్తి చైతన్య చెప్పు ఏంటి సంగతులు అన్నారు. అన్నయ్య షష్ఠి పూర్తిని ఒక మంచి కథ ఉంది, కొత్త టీము, మీ మీద ఒక పెళ్లి పాట ఉంది, ఒక చావు పాట ఉంది, ఒక తద్దినం పాట ఉంది, ప్రేమ పాటలకి లెక్కే లేదు, ఇన్ని మీ మీద ఉన్నవి. ఏ పెళ్లి క్యాసెట్లో చూసినా మీ పాటలే కదా. షష్ఠి పూర్తి అనే దానికి ఒక పాట లేదు, ఆ పాట మీ ఫేస్ మీదే పండుతుంది అంటే అవును కదా, నేను కాక ఇంకెవరు అన్నాడు ఆయన. అంత సహృదయంతో కథ వినలేదు, ఏం వినలా. అన్నయ్య పట్టుకొస్తాను వాళ్ళని నీ దగ్గరికంటే వచ్చేసే అన్నారు. మర్నాడు కలిసి కథ చెప్పాం, ఆయన ఒప్పుకున్నారు. ఇంకా అర్చన గారు చెప్పేదేంటి, 2 సార్లు 3 సార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆవిడ. నిరీక్షణ సినిమా, అన్నయ్యతో లేడీస్ టైలర్ సినిమా, ఇవన్నీ మనం మా తరం మర్చిపోలేనివి. ఈ కొత్త తరానికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మా జనరేషను ఉర్రూ తొలగిపోయిన సినిమాలు అవి. దాసి లాంటి చిత్రాల్లో ఆవిడ అభినయం మేము చూసాం, ఆవిడ ఒప్పుకున్నారు. ఇంకా పాటల దగ్గరికి వచ్చేసరికి ఒకరోజు నా 2వ పాట, ఈ ఎరాటిక్ సాంగే రాసి బయటకు వస్తే 3వ పాట ట్యూన్ ఇచ్చారు ఆయన. చాలా బాగుంది ఆ ట్యూను, కుమ్మేద్దాం అనుకుంటున్నాను. పక్కకి తీసుకెళ్ళి సార్ ఒక చిన్న హెల్ప్ కావాలి అన్నాడు పవన్ ప్రభ. ఏమయ్యా ఏంటి సార్, కీరవాణి గారితో ఈ పాట రాయిద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అని అడిగాడు. నాది కదా పాట అది, నెక్స్ట్ నేను కదా రాయాల్సింది అంటే. తను అనగానే నేను ఆలోచనలో పడ్డాను. నేను కీరవాణి గారి ఫ్యాన్ని. కీరవాణి గారు, నేను ఎంతో అభిమానించే కీరవాణి గారు, నేను దేవుళ్ళలాగా తలిచే, సంగీతానికి మనం అందరూ దేవుడు అనుకునే ఇళయరాజా గారు, ఒకరు సంగీతం ఒకరు సాహిత్యం, ఆ కాంబినేషనే